పైసా కూలి 400-500 తినాలా, పిల్లల్ని బడికిడాలా, బడికి ఇడాలా, కరెంట్ బిల్లులు, డిసి బిల్లులు, ఫోన్ ఛార్జీలు అన్ని కట్టుకొని అన్ని కొనాలా. నిత్య సరుకులు కొంటే తిండికి లేదు, తింటే కొన్నికి లేదు అనుకుంటున్నా. మా బతుకులో పిల్లలు బడి చదువుకుని వలసపోతున్నాము, గొంతులు కట్టుకొని వలసపోతున్నాం బతుకులేక. 10వ వార్డుకు సంబంధించి ఇంటి పట్టాలు గతంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇచ్చినారని, వాటికి సంబంధించిన ప్రజలకు ఆ ఇంటి పట్టా స్థలాలు చూపించాలని చెప్పి మనకు ప్రజలు, అదేవిధంగా మనకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇతరులు అందరూ వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మనకు పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో ప్రత్యేకంగా మనకు అర్జీ రూపకంగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కార్యాలయం నుంచి మనకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మండల్ సర్వేయర్ గారితో ఒక టీం ఫామ్ చేసి వాళ్ళకు కూడా అసిస్టెంట్గా 2 విఆర్ఓలు 2 విఎస్లను ఇచ్చి ఈ యొక్క సమస్యను కూలంకషంగా మనకు ఆన్ఫీల్డ్లో ఎంక్వైరీ చేసి, అదేవిధంగా భూమికి సంబంధించి కొలతలు, అది లేఅవుటు, దాంట్లో ఆల్రెడీ పాతిన స్టోన్స్ ఏమన్నా గినక తొలగించబడి ఉంటే వాటిని రీప్లేస్ చేయడము, దాంట్లో ఈ పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ పట్టాలు వాళ్ళే చూసుకునే విధంగా అక్కడ ఫెసిలిటేట్ చేస్తాము. హద్దులు కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. దీంట్లో ఏదన్నా డూప్లికేట్ కానీ, ఏదన్నా పొరపాటునిచ్చినవి కానీ, ఏదైనా దొంగ పట్టాలు కానీ ఉంటే వాటిని కూడా ఏరేసే ప్రయత్నం చేస్తాము. ఇది కొంచెం పెద్ద ఎక్సర్సైజు. మీరు అంటే మీడియా కానీ వీళ్ళందరూ కూడా కొంచెం సహకరించి దీన్ని పాజిటివ్గా ఇన్ని ఏండ్ల సమస్యను ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ వంతు బాధ్యతగా దీనికి కొంచెం మంచి రూపం అనేది ఇవ్వాలని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రయత్నం చేసి పేదలకు మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి ఒక టీం వేసినాము. వాళ్ళు ఇచ్చే రికార్డును బేస్ చేసుకునే మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు కొంచెం సహకరించాలి. అట్లా మీడియా కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ సహకరిస్తే మేము కూడా ఆడ తొందరగా పని కంప్లీట్ చేసి లబ్ధిదారులకు తొందరగా వాళ్ళ పొజిషన్ వాళ్ళకు చూపించేదానికి చేస్తాం. ఎక్కడైనా కానీ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఆ క్రిమినల్స్ దీంట్లో జొరబడి ఏదన్నా రాంగ్గా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకునేదానికి మీరందరూ నాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఎంతసేపు మిమ్మల్ని ముందర పెట్టేసి వాళ్ళు వెనకల నుండి ఆడిస్తుంటారు, మీరు ఆడుతుంటారు అన్నమాట. ఇట్లాంటి కోణాలు ఉంటాయి కొన్ని. కాబట్టి ఆ ఆడే క్రమంలో మంచి చెడ్డ అనేది ఉంటుంది. కాబట్టి మంచిని ప్రోత్సహించడానికి మనం ముందరికి వచ్చినాము. మీరు దీంట్లో సహకరించి చెడును కట్ చేసేదానికి నాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే మీ ఊరికే ఒత్తిడి చేసి నెగటివ్ యాంగిల్లో పోతే అది పబ్లిక్ బెనిఫిషియల్ కాకపోగా ఇంకా సమస్యలు పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు అది ఒరిజినల్ పట్టాదారు వేరే ఉంటారు, ఈడ మీరు చూపించిన మనిషి వేరే ఉంటారు. ఈ మనిషిని తీసుకొచ్చి ఈడ పొజిషన్లో పెడితే మళ్ళీ అది ఇంకో కొత్త సమస్యల మీద సమస్యలు. కాబట్టి ఒక్కసారి పూర్తి స్థాయిలో రెక్టిఫై చేసుకునేదానికి దయచేసి సమాజం అనేది సహకరించాలని చెప్పేసి డిపార్ట్మెంట్కి కూడా మేము మంచి ఉద్దేశంతో చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి సహకరించాలని చెప్పి నాయకులకు, ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అవి ఏదైనా మా దృష్టికి తీసుకొని వస్తే దయచేసి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకు దాని తగినట్టు ఆల్రెడీ ఇదివరకే చెప్పినారు. సరే మీరు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వ స్థలాలు ఎవరైనా కానీ సరే ఆక్రమించుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాంటివి ఏదన్నా మన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాము. మీరు కూడా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మీడియా ద్వారా చూసింటారు. ఏదైనా కానీ దృష్టికి వచ్చిన దాన్ని వెంటనే ఫీల్డ్ విజిట్ చేయడము, అక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది. మీరు కూడా ఒకసారి దయచేసి అబ్జర్వ్ చేస్తే కొత్తగా చేరినప్పటికీ మనకుండే టీంతో ఒక డిప్యూటీ తహసీల్దార్ కానీ, సర్వేయర్ కానీ, ఆర్ఐ కానీ, విఆర్ఓలు కానీ వెంటనే మనకు మన 91 సర్వే నెంబరు శ్మశాన వాటిక చెప్పిన వెంటనే మన వాళ్ళు పోయినారు. అక్కడ ఉండే స్టోన్స్ను పెకలించేసినారు. మరుసటి రోజే అది కూడా పేపర్లో రావడం జరిగింది. కాబట్టి ఏదైనా కానీ మన దృష్టికి వచ్చిన దానికి వెంటనే రెస్పాండ్ అయితే అవుతున్నాము. ఇంకా మీ దృష్టిలో ఏమన్నా ఉంటే కూడా మాకు తీసుకొని వస్తే మేము తక్షణమే రెస్పాండ్ అయ్యి అంటే మీకు వెంటనే టీంను పంపించి కానీ ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఆక్రమణకు గురైతే వాటిని రక్షించుకునేదానికి ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుంటుంది.
అదేవిధంగా అర్బన్ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే దానిలో కూడా కమిషనర్ గారితో కానీ అందరితో కానీ కలిసి పనిచేస్తాము. ఎక్కడైనా కొంచెము విల్ఫుల్గా తెలిసి వాళ్ళు కావాల్సి కన్నా కొంచెము దుష్ట శక్తుల పరంగా ప్రయత్నం చేస్తే మాత్రము పోలీస్తో కలిసి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వెనుకాడమని చెప్పేసి కఠినంగా తెలియజేస్తున్నాము. కఠిన చర్యలు అయితే తప్పవు ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే థ్యాంక్ యూ. ఒకసారి చూపించండి సార్ కవే కానీ కనపడి సార్ కొత్త వచ్చాడు కనపడి ఒకసారి చూపించండి స్థలాలు అన్నీ ఒకటి పోయినసారి నెల కింద మీకు ఇచ్చిన ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్ స్థలాలు కొన్ని చెప్పట్లే. ఆల్రెడీ 2000 కొన్ని స్థలాలకి అద్దెలు చూపించారు, పట్టాలు ఇచ్చినారు, స్థలాలు ఉన్నాయని చెప్పే పద్ధతిలో ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా ఈ బైపాస్ సందర్భంగా అన్ని రాళ్ళన్నీ ఊడిపోయినా అక్కడ నంబర్స్ చాలా ఉంటాయి కాబట్టి నంబర్స్ వేయాలి. స్థలాలు సర్వే పంపించింటే పని అయిపోయిన పరిస్థితి అది. దాన్ని వెంటనే వేయాలని పోయినసారి చెప్పామని ఇప్పటి వరకే దానిపైన స్పందన లేదు. రెండవది సిరిగుంపు రాజధాని దాదాపు ఇంకా 250 మంది పట్టాలు ఇంకా ఇచ్చాల్సి ఉంది, వాళ్ళకి వేయలేదు. అది ఎప్పుడులో పట్టాలు అనుకునే పట్టాలు ఎప్పుడు ఇస్తారు? దీనికి సంబంధించి ఎప్పుడు అద్దులు చూపిస్తారు, ఎప్పుడు నంబర్లు ఇస్తారు? ఇప్పటికే 4 రోజులు అయింది మీకు అర్జీ ఇచ్చి, ఇప్పుడు వరకు స్పందన లేదు. కింద స్థాయి అధికారులు మీకు చెప్పినటువంటి వాళ్ళు అధికారితే నాకు లేదు నీకు లేదు దాటి వచ్చే పని ఉంది. బట్ ఇప్పటికైనా మీరు ఎప్పుడులో సమస్య పరిష్కరిస్తారు, ఎప్పుడు దాన్ని చెప్తారు పద్ధతిలో మీరు మాట్లాడితే తర్వాత మరి మాట్లాడతారు.